చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు బి జనార్దన్ రెడ్డి గారిని జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. ఇది కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఈరోజు టపాకాయలు కాల్చి ఈరోజు పార్టీ అధ్యక్షులకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రిగా చూడాలని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ను కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఈ చేవెళ్ళ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ ఈ వికారాబాద్ ప్రాంతం మేము కార్యకర్తలందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క 20 రోజుల సమయంలో అందరం కూడా శాశక్తులా కృషి చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని చేవెళ్ళ పార్లమెంట్లో మేము గెలిపించుకోవడానికి మేము నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ, అంతేకాకుండా జనార్దన్ రెడ్డి గారు గత 7-8 నెలల నుంచి కూడా వికారాబాద్ ప్రాంతంలో ఈ చేవెళ్ళ పార్లమెంట్లో మొత్తం ప్రజలందరితో కూడా కలిసి ఉంటూ కార్యకర్తలకు వాళ్ళు ఎప్పుడు కూడా ఎల్లవేళ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వికారాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయన గుర్తిస్తున్నారు. ఈరోజు జనార్దన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా సరే గెలిపించాలి. గతంలో గెలిచిన ఎవరైతే విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్రంలో ఎలాగో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి కూడా మన ఎంపీ ఉంటారులైతే మనం ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈరోజు కోరుకుంటున్నారు. అట్లనే కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా కృషి చేసి ఏదైతే ఈరోజు అమిత్ షా గారు జనార్దన్ రెడ్డి గారి చేసిన పనులకు గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందో మేము వికారాబాద్ పార్టీ తరఫు నుంచి అమిత్ షాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా ఈ 20 రోజుల పాటు వాళ్ళందరూ ఒక సైనికుల్లాగా పనిచేసి మనం ఇక్కడ నుంచి బీజేపీని అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యక్రమాలు జాతీయ నాయకత్వం రేపు 11న జరగబోయే ఎలక్షన్కు సంబంధించినటువంటి చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి ఇంతకుముందే అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే గత సంవత్సరం నుంచి కూడా ఈ పార్లమెంటు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. వారికి అధిష్టానము టికెట్ కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ వికారాబాద్ నియోజకవర్గం తరఫున జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎలక్షన్లకు వ్యత్యాసం ఉన్నది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ప్రజలను మభ్యపెట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని చెప్పేటువంటి విషయాలను చెప్పి ఓట్లను దండుకోవడం జరిగింది. అదే రకంగా ఈనాడు అదే ప్రజలను భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతూ ఉన్నది. ఈనాడు రాబోయే ఎలక్షన్స్లలో భారతీయ జనతా పార్టీని సమర్థించినట్లయితే మరొకసారి ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి ఒక ప్రధానిని నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధాని మంత్రి చేసే అవకాశం ఉంటుంది తప్ప ఏ ప్రాంతీయ పార్టీ యొక్క వ్యక్తిని దేశ ప్రధానిగా చేసే అవకాశం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 16 సీట్లు మేము గెలుపొంది కేంద్రంలో చక్రం తిప్పుతామనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తా ఉన్నారు. నేను ఒకటి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ అధికారం ఉన్నటువంటి ఒక పార్టీ నాయకులను ఇప్పటి మీరు 16 మంది 17 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నా కూడా ఎక్కడ కూడా చక్రం తిప్పలే. కానీ ఇవాళ ఈ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు అభ్యర్థులను పంపించినట్లయితే ఖచ్చితంగా కేంద్రంలో మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగే అవకాశం ఈ యొక్క తెలంగాణలో గెలుపొందేటువంటి అభ్యర్థులకు ఉంటుంది. అదే రకంగా నీకన్నా ఎక్కువ సీట్లు గెలిచినటువంటి యొక్క రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయినా కూడా ఎవరు చక్రం తిప్పలే, కానీ ఎవరు ఏం చేయలే. కానీ ఇలా తెలంగాణ ప్రజలను మరొకసారి మభ్యపెట్టి ఇవాళ ఓట్లు దండుకోవాలని చూస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎలక్షన్లో జాతీయ సమగ్రతకు దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాలు, ఈ దేశానికి సంబంధించిన విషయాలు, ఈ దేశానికి సమర్థవంత నాయకత్వం ఎవరుంటారనేటువంటి యొక్క విషయంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే భారతదేశం యొక్క ఖ్యాతిని
ఈ గడిచిన 5.5 సంవత్సరాల్లో ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళొకసారి దేశ ప్రజలు భారత ప్రధానిగా ఉండాలనేటువంటి యొక్క ఆకాంక్షతో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఏ ఓటర్ని అడిగినా కూడా ఈ కేంద్రంకు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు ఇవి రాష్ట్రానికి కాదు, ఖచ్చితంగా కేంద్రానికి జరిగే ఎలక్షన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలి అనేటువంటి యొక్క ఆకాంక్షను ప్రతి ఒక్కరు ఓటరు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక చేవెళ్ల పార్లమెంటులో విషయంలో కూడా మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సమర్థించాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా పార్లమెంటుకు ఇక్కడ నుంచి మన యొక్క అభ్యర్థిని పంపించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా చేసినట్లయితేనే దేశ సమగ్రత ఈ యొక్క ప్రపంచ స్థాయిలో మన భారతదేశం యొక్క ఖ్యాతి వినోడిపే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రకంగా కార్యకర్తల మధ్య ఈ యొక్క 18-20 రోజుల్లో కష్టపడి పనిచేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి గారిని ప్రకటించినందుకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నారు. దేశ రక్షణ విషయంలో కావచ్చు, పాలన పరంగా కావచ్చు, నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలందరూ ఆకర్షితులై ఈరోజు సామాన్య ప్రజలందరూ నరేంద్ర మోడీ గారు వెంటనే ఉన్నారు. కానీ ఇతర రాజకీయ పార్టీలు మాయమాటలు చెప్తూ వారు 16 ఎంపీ సీట్లు గెలిస్తే మేము దేశాన్ని శాసిస్తున్నామంటారు. ఏ విధంగా శాసిస్తారని మేము అడుగుతున్నాం ఈరోజు. కాబట్టి ప్రజలందరూ గుర్తించాలి, ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది ఖచ్చితంగా వృధా అవుతుంది. కాబట్టి మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఖచ్చితంగా ఈరోజు బీజేపీ ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి. అదేవిధంగా ఈరోజు మన చేవెళ్ల పార్లమెంటు కూడా బీజేపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి గారు గెలిపించి నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ ఇచ్చినట్టయితే మన చేవెళ్ల అభ్యర్థిని కూడా చేవెళ్ల కాన్స్టిట్యూన్సీని కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఈ విధంగా కోరుతున్నాం. అదేవిధంగా మేము మరొకసారి ఏం చేస్తున్నామంటే మేము కార్యకర్తలం అందరం కూడా 20 రోజులు సైనికుల్లాగా పనిచేసి ఈ జనార్దన్ రెడ్డి గారి గెలుపులో మేము ప్రముఖ పాత్ర వహిస్తామని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ముక్త కంఠంతో చెప్తున్న మేమందరం ఈ యొక్క చేవెళ్ల పార్లమెంట్ గడ్డ మీద భాజపా జెండా ఎగరవేస్తామని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి టికెట్ కేటాయించినందుకు రాష్ట్ర పార్టీకి మరియు జాతీయ పార్టీకి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి అవకాశం ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతుండ్రో వాళ్ళ యొక్క ఆలోచన అనేది చాలా మంచి ఆలోచన చేసి దేశం కొరకు ఆలోచన చేసినట్లయితే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు దేశంలో గత 5 సంవత్సరాలుగా స్వచ్ఛమైన పరిపాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనకు అనుకూలంగా ఈరోజు వచ్చినటువంటి సీట్ల కేటాయింపు ఏదైతే ఉందో జనార్దన్ రెడ్డి గారికి సీట్లు కేటాయించడం వెంటనే రంగంలోకి దిగి కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి వాటిని బలపరచడం కానీ మిగతా ప్రజలు కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జరిగే ఎన్నికల్లో ఈరోజు టీఆర్ఎస్ వినిపిస్తున్నటువంటి వాదన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ ఏదైతే వాదన వినిపిస్తున్నారో ఆ వాదన అనేది గతంలో కూడా వాళ్ళకి 15 సీట్లు ఉన్నాయి. మరి 15 సీట్లు ఉన్నప్పుడు చేయనటువంటి పనిని కొత్తగా రేపు 16 వచ్చినా లేదా 14 వచ్చినా ఎట్లా చేస్తారో వాళ్ళు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు మాకు 16 సీట్లు ఇస్తే మేము రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ఏదో ఫండ్స్ తెస్తాం అది తెస్తాం అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటిలో కూడా వాళ్ళకి 15 సీట్లు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి. మరి ఏం సాధించారు వాళ్ళు, ఏం తెచ్చిరు, ఎంత ఫండ్ తెచ్చిరు అనేది ఒకసారి ఆలోచించాలి. అయితే ఒకటి మాత్రం నిజం, గతంలో కన్నా పగటికలను మళ్ళీ కేసీఆర్ అంటున్నాడు. ఎట్లా అంటే అక్కడ మోడీకి ఏమైనా తక్కువ పడతాయేమో, నేను చెప్తే వింటాడేమో, లేదా మోడీకి కానీ కాంగ్రెస్ కానీ బలము రాకుంటే నేనే ఫీల్డ్కి వస్తా అనేటువంటి ఒక పగటికల అంటున్నాడు. పగటికలలు మానుకో, గతంలో కూడా నువ్వు పగటికలలు కన్నావు అంటే ఏమైందో ఈ పరిస్థితి తెలుసు. ఈరోజు కేవలం బీజేపీగా 350 పైచిలకు ఎన్డీఏకు ఖచ్చితంగా ప్రజలు మెజార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి అనేక సర్వేలో కూడా ఈ మనం చెప్పినటువంటి వాదన ముందుకొచ్చింది. కాబట్టి పగటికలలు మానుకోవాలి, ప్రజలు కూడా మోసపోవద్దు. దేశంలో ప్రధాని మోడీ కావాలంటే ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మన చేవెళ్ల పార్లమెంట్కు బి జనార్దన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించడము
ఇది చాలా హర్షించదగ్గ విషయము. మేము వికారాబాద్ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా అవసరం. ఈరోజు పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలకు సింహసప్లంగా నిలవాలంటే నరేంద్ర మోడీ గారు అటువంటి గట్టి నాయకత్వం అవసరము. అదేవిధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా మన చేవెళ్ళ పార్లమెంట్కు చాలా అవసరం. ఇంకా ఎట్లాగో కేంద్రంలో మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ గెలిస్తే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలు జోనల్ వ్యవస్థను కానీ, మన జోగులాంబలో కలిపిన జోనల్ వ్యవస్థను హైదరాబాద్లో కలపడానికి కానీ, మన అనంతగిరి లోపల గ్రామీణ విశ్వవిద్యాలయం కానీ, ఇక్కడ వికారాబాద్ లోపల సరౌండింగ్స్లో ఒక 3-4 ఓవర్ బ్రిడ్జ్లు కూడా చాలా అత్యవసరమైనటువంటివి. ఇవన్నీ కూడా కేంద్రంతో అయ్యే పనులు కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కూడా మనకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ కూడా బీజేపీ ఎంపీ గెలవడం ముఖ్యంగా మన వికారాబాద్కి ఎంతో అవసరము. కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి గెలిపించి పార్లమెంట్ పంపించి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించమని కోరుతూ ప్రతి ఒక్కరు బీజేపీ గెలుపు కృషి చేయాలని మనం చేస్తున్నాం. జై బీజేపీ.